గర్భనిరోధక మాత్రలపై అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వాటిపై అవగాహన కల్పించడానికి ఏటా సెప్టెంబర్ 26న ప్రపంచ గర్భనిరోధక దినోత్సవానికి నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు కావాలనుకునే జంటకు ఓ ప్రణాళిక ఉంటుంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా వచ్చే గర్భధారణకు నివారించడానికి గర్భనిరోధకాలు ఉపయోగపడతాయి. అయితే మహిళలకు ముఖ్యంగా వీటిపై అవగాహన అవసరం. గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల కుటుంబ నియంత్రణ, HIV, AIDS మరియు ఇతర లైంగిక వ్యాధులను నివారిస్తుంది. అయితే స్త్రీలు, పురుషులకు వేర్వేరు గర్భనిరోధక పద్ధతులు ఉంటాయి. 2007 సెప్టెంబర్ 26 నుండి ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబ నియంత్రణ ఏజెన్సీలు గర్భనిరోధకాలపై అవగాహన కల్పించడంలో, దంపతులు ఎప్పుడు కుటుంబాన్ని ప్రారంభించవచ్చునో నిర్ణయించుకోవడంలో సాయం చేస్తుంది. గర్భనిరోధకాలు వాడటం వల్ల తల్లి బిడ్డల మరణాలను 40% వరకు తగ్గించవచ్చు. ప్రణాళిక లేని మృత్యుత్వాన్ని నిరోధించడంలో గర్భనిరోధకాలు సహాయపడతాయి. అనారోగ్యం, అనాలోచిత గర్భాలు, వైకల్యం, అబార్షన్ అవకాశాలను గర్భనిరోధక మాత్రలు తగ్గిస్తాయి. పిల్, IUD, ఇంజెక్షన్, యోని పద్ధతులు, కాండోమ్, మేల్ ఫీమేల్ స్టెరిలైజేషన్ వంటివి కొన్ని గర్భనిరోధక పద్ధతులు. కొన్ని ఇంట్రాయూటరైన్ పరికరాలు గర్భాశయంలోకి చొప్పించడం ద్వారా అవి స్పర్మ్ గుడ్డును చేరకుండా నిరోధిస్తాయి. వివాహం కాని మహిళలు, మైనర్ బాలికలు, ఒంటరి విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు విషయంలో ఈ గర్భనిరోధకాలు వాడతారు. స్నిగ్ధకు ఇటీవలే పెళ్ళైంది. ఓ ఏడాది పాటు పిల్లలు వద్దనుకున్న ఆమె గర్భనిరోధక మాత్రలు వాడుతుంది. అయితే వాటి వల్ల ఇతర సంతాన సమస్యలు ఏవైనా వస్తాయేమోనని భయపడుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతున్న రోహిణి డాక్టర్ సలహా మేరకు కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతుంది. అయితే ఈ మధ్య క్రమంగా బరువు పెరుగుతున్న ఆమె ఇదంతా ఈ మాత్ర వల్లనేమో అని అనుకుంటుంది. అప్పుడే పిల్లలు వద్దనుకునే వారికి, నెలసరి సమస్యలతో బాధపడుతున్న వారికి గర్భనిరోధక మాత్రలు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. వీటిని 21, 24, 28 రోజుల్లో ఋతుచక్రం ఉండేవారు రోజుకొకటి చొప్పున ఒక సమయానికి వేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని ఎవరికి వారు సొంతంగా కాకుండా ముందుగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అవాంఛిత గర్భం రాకుండా జాగ్రత్త పడాలంటే ఈ మాత్రలే ఉత్తమం అంటున్నారు. అయితే వీటిని వాడటం వల్ల భవిష్యత్తులో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని, బరువు పెరుగుతామేమోనని మధ్య మధ్యలో వీటిని మిస్ చేసినా పర్వాలేదు. ఇలా ఈ మాత్రల గురించి కొంతమందిలో పలు అపోహలు, సందేహాలు ఉంటాయి. ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం నేపథ్యంలో గర్భనిరోధక మాత్రలపై నెలకొన్న సాధారణ అపోహలేంటి? వాటిని వెనుకున్న అసలు వాస్తవాలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి. ఎలా వాడాలంటే గర్భనిరోధక మాత్రల్లో చాలా వరకు కాంబినేషన్ పీల్గానే లభిస్తాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్లు కలిగిన ఈ మాత్రలు 2 విధాలుగా గర్భం ధరించకుండా అడ్డుకుంటాయి. అండోత్పత్తి సమయంలో అండం విడుదల కాకుండా చేయడంతో పాటు గర్భాశయం చుట్టూ ఉండే శ్లేష్మాన్ని చిక్కగా చేసి వీర్యం గర్భాశయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఇలా 2 రకాలుగా కాంట్రసెప్టివ్ పిల్స్ ఉపయోగపడతాయి. కొన్ని అపోహలు, వాస్తవాలు. ప్రెగ్నెన్సీని వాయిదా వేయడానికి గర్భనిరోధక పద్ధతులన్నింటిలో కేలా మాత్రలు వాడడమే శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. అయితే వీటిపై నెలకొన్న కొన్ని సాధారణ అపోహలు చాలా మందిలో ఈ పిల్స్ పట్ల పలు సందేహాల్ని రేకెత్తిస్తుంటున్నాయి అన్నమాట. మధ్య మధ్యలో ఈ మాత్రలు వేసుకోకపోయినా పర్వాలేదు, ఇది పూర్తిగా అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కాంట్రసెప్టివ్ పిల్స్ని మధ్య మధ్యలో ఆపేయడం వల్ల అవాంఛిత గర్భధారణ జరగవచ్చు. అలాగే నెలసరితో సంబంధం లేకుండా స్పాటింగ్, బ్లీడింగ్ వంటివి ఎదురవుతాయి. కాబట్టి మీకు తెలుసో తెలియకో ఈ మాత్రల్ని మానేసేసినట్లయితే దానివల్ల కలిగే పర్యవసనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓసారి నిపుణులకు సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది.
ఇక తద్వారా అవాంఛిత గర్భధారణకు అడ్డుకునే అవకాశాలుంటాయి. వీటిని ఎవరికి వారే కొనుక్కొని వేసుకోవచ్చు. గర్భనిరోధక మాత్రలు సురక్షితమైనవే అయినా వాడే ముందు మాత్రం మీ ఆరోగ్య స్థితిని నిపుణుల వద్ద పరీక్షించుకొని వారి సలహా మేరకు మాత్రమే వాడాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారు, స్థూలకాయలు, ధూమపానం అలవాటున్న వారిలో ఇవి తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తాయట. అందుకే అలాంటి వారికి ఈ మాత్రలు సరిపడకపోవడం అంటున్నారు నిపుణులు. అయితే ఖచ్చితంగా వాడాలంటే మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఎక్కువ రోజులు వాడితే సంతానం సమస్యలు వస్తాయి. సంతానం సమస్యలకు కాంట్రసెప్టివ్ పిల్స్కు అసలు సంబంధమే లేదని, అలా అనడానికి ఎలాంటి ఆధారము లేదని చెబుతున్నారు నిపుణులు. 15th ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి 17వ ప్రధానమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2004 మే 22న బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల సింహ 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వల్ల ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నారు. ఇంతటి విద్యా సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటూ అతిశయోక్తి కాదు. 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లో ఒక కోహ్లీ కుటుంబంలో జన్మించారు. మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్ 1 నుండి 2019 జూన్ 14 వరకు 5 పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన 2019 ఆగస్ట్ 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఈశ్వర్ చంద్ విద్యాసాగర్ బెంగాలీ కవి, విద్యావేత్త, తత్వవేత్త, పారిశ్రామికవేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. బెంగాలీ లిపిని 1780 తర్వాత మొదటిసారి క్రమబద్ధీకరించాడు. ఈశ్వర్ చంద్ర వీర్ సింగ్ గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో సెప్టెంబర్ 26, 1820న జన్మించారు. బాల్యమంతా పేదరికంతో గడుపుతూ ఎంతో పుస్తక జ్ఞానము సంపాదించారు. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావడం చేత కొడుకు కూడా అదే వృత్తిని అవలంబించాడు. మొదట గ్రామంలో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తర్వాత తండ్రికి కలకత్తాలో 1828లో ఉద్యోగము దొరకడము కలకత్తాను మారాను. ఒక చుట్టూను మధుసూదన్ వాచస్పతి ఈశ్వర్ను సంస్కృత కళాశాలకు పంపమని కోరగా అక్కడికి పంపబడెను. 1839లో హిందూ నాణ్యశాస్త్రలో ఉత్తీర్ణుడైన విద్యాసాగర్ బిరుదును పొందారు. సుయాష్ పాండే, ఆయన రంగస్థల పేరు చంకీ పాండేతో సుపరిచితుడైన భారతీయ సినిమా నటుడు. చంకీ పాండే 3 దశాబ్దాల క్యారియర్లో 100కు పైగా సినిమాల్లో నటించాడు. సుయాష్ పాండే 1962 సెప్టెంబర్ 26న బొంబాయి, మహారాష్ట్రలో జన్మించారు. పాండే 1986లో యాక్టింగ్ స్కూల్లో ఇన్స్ట్రక్టర్గా పనిచేశారు. అక్షయ్ కుమార్ వంటి చాలా మంది జూనియర్ వర్ధమాన్ కళాకారుల కంటే అతను సీనియర్గా ఉండేవాడు. 1987లో ఆగ్ హీ ఆగ్ అనే మల్టీ స్టారర్ మూవీతో నీలం కొఠారే సరసన పాండే తన నట జీవితాన్ని ప్రారంభించారు. చలనచిత్ర నిర్మాత పహలాజ్ నిహలానీ పాండేకు 1987లో తన తొలి చిత్రం పాప్ కీ దునియా అనే 2 చిత్రాలకు సైన్ అప్ చేయడం ద్వారా అతన్ని మొదటి హిట్ ఇచ్చారు. దేవానంద్ సుప్రసిద్ధ హిందీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు. దేవానంద్ సెప్టెంబర్ 26, 1923న జన్మించారు. దేవానంద్ ప్రఖ్యాత గాయని నటి సురయ్య 1948 నుంచి 1959 మధ్య చిత్రాల్లో కలిసి నటించారు. విద్యా చిత్రంలోని కినారే కినారే చలే జాయేంగే పాట చిత్రీకరణ సమయంలో పడవ మునిగిపోతున్నప్పుడు నీటిలో పడి మునిగిపోతున్న సురయ్యను దేవానంద్ రక్షించి ఆమె ప్రేమ చురగొన్నాడు. జీత్ చిత్రం చిత్రీకరణ సమయంలో దేవానంద్ తన ప్రేమ వ్యక్తపరిచాడు. అయితే వీరి ప్రేమకు సురయ్య తల్లి సానుకూలమైన హిందువైన దేవానంద్తో పెళ్ళేమిటి అని సురయ్య అమ్మమ్మ తీవ్రంగా నిరసించింది. దేవ్ ఫోన్ చేస్తే పరుషంగా మాట్లాడి దైవ్ మనసును గాయపరిచింది. అయినా దేవ్ దివేచా అనే సినీ ఛాయా చిత్రకారుడి ద్వారా సురయ్యకు 3000 రూపాయలు ఖరీదు చేసే వజ్రపుటు ఉంగరాన్ని పంపితే సురయ్య మహా ఆనందంగా స్వీకరిస్తే తన కథ సుఖాంతమని భావించాడు దేవ్. విద్యా అయ్యర్, ఆమె రంగస్థల పేరు విద్యా వోక్స్తో సుపరిచితురాలు. ఒక అమెరికన్ యూట్యూబర్, గాయని. ఆమె భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలో సెప్టెంబర్ 26, 1990న జన్మించింది. 8 ఏళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వలస వచ్చింది. NBC న్యూస్ ప్రకారం ఆమె సంగీతం పాశ్చాత్య పాప్, ఎలక్ట్రానిక్
డాన్స్ సంగీతం, బాలీవుడ్ హిట్స్, భారతీయ శాస్త్రీయ సంగీతం మిక్స్. ఏప్రిల్ 2015 ఆమె ఛానల్ని ప్రారంభించినప్పటి నుండి ఆమె వీడియోలు 906 మిలియన్లకు పైగా వీక్షణలు పొందాయి. ఆమె ఛానల్ 7 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను పొందింది. విద్యా అయ్యర్ పెరెక్షన్ వాద్యకారుడు జోమీ జార్జ్తో కలిసి టక్కర్ నిర్వహించే బ్యాండ్లో క్రమం తప్పకుండా పాడతారు.